సువార్తను మాత్రమే నమ్మి బాప్తీసం తీసుకుంటే రక్షింపబడతాడు. సువార్త కాకుండా మరి ఏది నమ్మినా నమ్మకపోయినా బాప్తీసం తీసుకున్నా సరే ఏం జరుగుతుందంటే శిక్ష విధించబడుతుంది అని. యేసు ప్రభు ఆయన అద్భుతం చేసిన ఎప్పుడు కూడా నీవు బాప్తీసం తీసుకుంటే నీకు స్వస్థత వస్తుందని చెప్పలేదు. నీవు బాప్తీసం తీసుకుంటేనే నీ జీవితంలో మేలు జరుగుతుందని ఎక్కడ చెప్పలే ఆయన. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు బాప్తీసం ఖచ్చితంగా తీసుకోవాలని ఎక్కడా చెప్పలే ఆయన. ఆయన బాప్తీసం గురించి మాట్లాడింది ఇక్కడే. ఏమని మాట్లాడుతున్నాడంటే మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి, ఈ సువార్తను నమ్మి ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో వారు రక్షింపబడతారని ఇక్కడే చెప్పాడు ఆయన. మిగతా వాటిల్లో బాప్తీసం గురించినటువంటి ప్రస్తావన ఆయన చేయలే, దాని గురించి ప్రసంగం చేయలే. ఇక్కడ చెప్తున్నాడు ముందు వాటిల్లో ఆయన విస్తారమైన అద్భుతాలు చేశాడు, ఎక్కడ కూడా బాప్తీసం గురించి మాట్లాడలే. బాప్తీసం లేకుండానే ఆయన కాళ్ళు ఇచ్చాడు, బాప్తీసం లేకుండానే చనిపోయిన తిరిగి లేపాడు, బాప్తీసం లేకుండానే అనేకమైన అద్భుతాలు చేశాడు. కానీ ఇక్కడ ఒక్క అద్భుతం కూడా చేయకుండా సువార్తను నమ్మి బాప్తీసం తీసుకుంటే రక్షణ, సువార్తను కాకుండా మరి ఏది నమ్మినా నమ్మకపోయినా బాప్తీసం తీసుకున్నా తీసుకోకపోయినా శిక్ష విధించబడుతుంది అని చెప్పాడు ఆయన.